నాలో ఒక చిన్న ప్రశ్న. ఇది ప్రజలు మీరే చెప్పాలి. బాగా గమనించండి. కొంతమంది టీవీ ఛానల్ వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సోషల్ మీడియాలో కొన్ని విషయాలు బ్యాడ్గా ప్రకటిస్తున్నారు. ఇది నిజమా కాదా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం ఓటేసి గెలిచిన తర్వాత ఒక సీఎం బతుకమ్మ కానుకని చెప్పేసి కొన్ని చీరలు పంచిపెట్టినాడు. ఎంత పబ్లిసిటీ చేశాడు. అది కూడా ఎవరి సొమ్ము? మన సొమ్ము కాదా? మనకి ఇయ్యనికి కూడా వెనుక ముందు ఆడాడు. మనకు కూడా ఇవ్వలేదు. కొంతమంది గ్రూపు వాళ్ళకని చెప్పి ఇచ్చినాడు. అంటే ఎంతమంది స్త్రీలు ఓటేస్తే గెలిచిన ఒక సీఎం మనందరికి ఇచ్చేది పోనిచ్చి, ఓటేసిన ప్రతి ఒక్క మహిళకి బతుకమ్మ కానుక అందచేసేది పోనిచ్చి, కొంతమంది గ్రూపుల వాళ్ళకని చెప్పేసి గ్రూపుల వాళ్ళకి ఇచ్చి లేడీస్కి చిచ్చులు పెట్టాడు. అది కూడా పబ్లిసిటీ చేసుకున్నాడు ఆయన. అంటే మన సొమ్ముతోనే పబ్లిసిటీ చేసుకున్న ఒక సీఎం గారి గురించి అయితే మాట్లాడరు మీడియా. ఎందుకంటే భయం, వణుకు పుడుతుంది వీళ్ళకి. తన కష్టార్జితము తన కాడికి ఒక అమ్మాయి వెళ్ళి నాకు సహాయం చేయమని ఒక తీర్మానం మళ్ళీ అడిగినప్పుడు తనకి ఎంత తోచిందో అంత తన కష్టార్జితాన్ని సహాయం చేసిన ఒక వ్యక్తి నేను ఈ అమ్మాయికి ఇంత సహాయం చేసిన అని సోషల్ మీడియా పెట్టుకుంటే తప్ప? మాకైతే తప్ప అనిపించదు. పబ్లిక్ మీదే చెప్పండి. ఇతని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. ఒకసారి తీర్మానం మళ్ళీ పక్కన పెడితే నేను నా విషయం మాట్లాడతాను. టీవీ ఛానల్ వాళ్ళకి నేను మళ్ళీ అడుగుతున్నాను. ఎంతసేపు ఉన్నా కూడా మొగుడు నిడిచిపెట్టిన దానికి, పెళ్ళాన్ని నిడిచిపెట్టిన దానికి, అక్కడ సంబంధం పెట్టుకున్న వాళ్ళకి, సొసైటీలో చెడు పనులు చేసే వాళ్ళకి మీ సపోర్టా? వాళ్ళని తీసుకొచ్చి పబ్లిక్లో మీరు ఏం చూపిద్దామని చెప్పేసి వాళ్ళని పబ్లిక్ చిట్ చేస్తున్నారు. మీడియా ముందు కూర్చోబెట్టి ఆది టీవీ వాళ్ళ గురించి మళ్ళీ అడుగుతున్నాను. నేను పెద్ద ఛానల్ వాళ్ళే వీళ్ళని మీడియా ముందు కూర్చోబెట్టి ఇతనేమో 30 సంవత్సరాలు పెళ్ళంతా సంసారం చేసి పిల్లలు పెద్దలు అయిపోయిన తర్వాత ఇతనేమో 30 ఏళ్ళు ఆమెను పెళ్లి ఉంచుకుంటే ఈమెమో ముగ్గురు ఆడపిల్లలు ఉండి మొగుడు నిడిచిపెట్టేసి ఈమె ఏదో పెద్ద ఉత్తమమైన స్త్రీ మాత్రమే ఇతని మొగుడు అంటే వీళ్ళిద్దరిని మీడియా ముందు కూర్చోబెట్టి వీళ్ళకిద్దరికి ఏమన్నా అడుగుతారు? ప్రపోజ్ చేయండి. సిగ్గుందా కొంచెమన్నా? అడిగే వాళ్ళకుందా? చెప్పే వాళ్ళకుందా? ఏం చేద్దామనుకున్నారు పబ్లిక్ని? నాకు అనిపిస్తుంది నిజంగా అమ్మవారికి నాకు శక్తిని ఇచ్చింటే గినా ఇలాంటి వాళ్ళని తొక్కి పడేసేయడం కాదు, నదికి పడేయాలనిపిస్తుంది. నేను చెప్తున్నాను కదా, నదికి పడేయాలి. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు ఈరోజు తీర్మానం మదనని కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. బీసీ సంఘాల కోసం పోరాడుతున్నాడు, బీసీ సంఘస్థుల కోసం పోరాడుతున్నాడు, బీసీ సంఘాల నాయకుడుగా నిలబడ్డాడు. తనకు తోచింది తను చేస్తున్నాడు. తన కష్టార్జితం ఒక అమ్మాయికి ఇచ్చినప్పుడు తాను ప్రచారం చేసుకుంటాడు. అది తప్పు కాదు. అది తప్పని అడగత ఎవరికి లేదు. రైట్ కూడా ఎవరికి లేదు. ఒక ఆమె అంటుంది నీ ఆఫీస్కి వస్తా, నీ ఇంటికి వస్తా, దొమ్ము ఉందని. ఏంది దొమ్ము? అసలు దొమ్ము గురించి మీకు తెలుసా? మేము చెప్తాం వినండి. మా సాగు తెగించేసి 450 ఎకరాలు దొంగల పాలు అవుతుంటే తీసి గవర్నమెంట్కి అప్పచెప్తే ఆ గవర్నమెంటే పెద్ద దొంగ అయిపోయేసి అదే జాగను మరి ఎవడైతే దోచుకున్నాడో వాడికి దోచుకునే అవకాశం ఇచ్చినాడు. ఈరోజు నేను వాటి కోసం పోరాడుతున్నా. ఏ నా కొడుకు అయితే అక్కడ కబ్జా మా పేరు మీద మేము కబ్జా చేస్తున్నామని చెప్పేసి మా మీద తప్పుడు కేసు పెట్టాడు. ఆ నా కొడుకునే సూటిగా అడుగుతున్నాను. ఈరోజు మళ్ళీ నేను పోరాడుతున్నా. నా పోరాటాన్ని స్టార్ట్ చేసినాను నీ మీదనే. ఎవడక్కడ కబ్జా చేస్తున్నాడో ఆ నా కొడుకును మట్టిలో బూడ్చిపెట్టాలనిపిస్తుంది నాకు ఇప్పుడు. కొన్ని వేల మంది నిరుపేదలు ఉండనికి ఇది లేక రోడ్డు మీద పడుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ ఏమో ఇచ్చినోడికే ఇది ఇస్తుంది, ఆడి పక్క నుండి చెవు కొలికేటోడికి సహాయం చేస్తుంది. ఇలాంటి వాళ్ళని మాత్రము ఎవరికైతే అర్హత ఉండాలో వాడిని అయితే పట్టించుకోరు. ఇది మీరు చేసే పనులు. మంచి చేసినోడేమో చెడ్డోడు అంటారు, చెడు చేసినోడేమో మంచోడు అంటారు. ఈ టీవీ ఛానల్ వాళ్ళకి చేతులు ఒక మైక్ ఉంటుంది. ఓ పెద్ద మేమేదో పెద్ద పోతుగాలం అని చెప్పేసి నీతి నిజాయితీగా నిలబడ్డ మా కాడ డబ్బులు ఉండవు కాబట్టి మా కాడికి వచ్చి విచారించదు. ఈరోజు సంవత్సరం అవుతుంది మేము జైల్లో నుంచి బయటకు వచ్చి ఏ ఒక్కడు వచ్చినాడు మా కాడికి? ఏం జరిగిందని అడిగినాడు? ఆనాడేమో ఏవోని సంగీతం అని చెప్పి గుడ్డలు చించుకున్నారు. ప్రతి ఒక్క టీవీలో కూడా నా పేరే, ప్రతి ఒక్క ఛానల్ కూడా నా పేరే. నా మర్యాద మొత్తం, నా ఇజ్జత్ మొత్తం తీసి పాడేసిన మీ దరిద్రానికి. ఈరోజు నేను మళ్ళీ అడుగుతున్న టీవీ ఛానల్ వాళ్ళని, మీరు ఏమన్నా అనుకోండి, నా గురించి ఏదన్నా చేయండి, ఉంటా పోతా. కానీ ఎవడైతే నా గురించి తప్పుడు ప్రచారం చేశాడో వాడిని మళ్ళీ నేను అడుగుతున్నా. మీకు ఏ కాస్త మానవత్వం ఉంటే నా కాడికి రాండి. నిజమేదో అబద్ధమేదో తెలుసుకోండి, జరిగినటివి తెలుసుకోండి.
ఈ మియాపూర్ డివిజన్ మొత్తం కూడా కబ్జా పాలైపోతుంది. దొంగగా దోచుకుంటున్నారు. కబ్జాలై రేణుడికి పెడతలేదు. 1000 కోట్ల ఆస్తులు. ఒకడైతే 5 సంవత్సరాలకి 500 కోట్లు సంపాదించుకున్నాడు. ఒకడైతే ఈయన ఈ 10 సంవత్సరాలకి 3000 కోట్లు సంపాదించుకున్నాడు. ఏంది 3000 కోట్లు 5000 కోట్లు? చచ్చిపోతే మీరు వేసుకొని చస్తారా? 6 అడుగుల నేల కోసం ఎందుకు ఇన్ని సాగులు చస్తున్నారు? ఇంత బతుకుతున్నారు? ఇన్ని 1000 కోట్లు సంపాదించుకొని నిరుపేదల పొట్టలు ఎందుకు కొడుతున్నారు అన్నదే నా ప్రశ్న. నాకు జవాబు చెప్పే ఏ ఒక్కడున్నా కూడా నా శిరస్సును వంచి మీ కాలకాడ పెడతా. దయచేసి బ్రతికిన కొద్ది రోజులు మంచి చేద్దాం, చెడు చేయకండి. ఉంటాం. ఎవరైనా బాధ పెట్టింటే, ఎవరైనా హట్ చేసింటే, మీరు బాధపడ్డా హట్ అయినా కూడా మాకు ఎటువంటి దయ కనికిరం మాకు లేదు. విసిగిపోయి ఉన్నాం, అలసిపోయి ఉన్నాం, అన్నీ చూసి ఉన్నాం, అంత అనుభవిస్తూ ఉన్నాం. గమనించండి, నిరుపేదలను పట్టించుకోండి. మీకు చేతనైన సహాయం చేసి నీతిని నిలబెట్టే ప్రయత్నం చేయండి.